కుమ్ముల ఇతరమన్న రామ రామ ఓ అన్నయ్య ఇలా రండన్నయ్య అన్నా మనమైన ఇక పుణ్యతే మనంద రామ రామ ఇలా రండన్నయ్య అమరాయణ లేకపోయినా వంటగారు నైనా నీవో తనికి అమరాయణ లేకపోయినా మన ఇరువురు కూడా తల్లిదండ్రులు ఎత్తుకోవడం వల్ల జన్మించున్నామే. చిన్ననాడి అమ్మా నాయన చనిపోగా సాకావు సంతరించావు పెద్ద వయసు పెళ్లి వయసుకొస్తాని ఆ పావుగొండకి కళ్యాణం జరిపినావు కదన్నయ్యా. ఈనాడు 30 సంవత్సరాల తర్వాత నా పావుగొండ పట్టణానికి వచ్చి నా కుమార్తెను అడుగుతుంటే చూడు, తల్లిదండ్రులు ఇద్దరే చిన్నప్పుడు చనిపోతే తల్లిదండ్రులు లోటు లేకుండా నిన్ను సాకి చదివించి సంతరించి పెద్ద బిడ్డ అయిన తర్వాత సొత్తులు సంబంధాలు అని తెచ్చి కూడా పావుగొండకి కళ్యాణం చేశాను. ఏదో నీ ఇంటికి వచ్చి నీ బిడ్డను అడుగుతానే మాకు అవసరం లేదు. చెప్పేది ఆలోచించాలన్నయ్యా. ఏదో నేను ఒక మాట అన్నంత మాత్రం అడిగి వెళ్ళిపోతున్నావే. ఉండొచ్చు కాదనలేదు. అన్నా తెల్లి ఆయన పోయిన బంధం కదా. అన్నయ్యా ఏమి లేదు, తెల్లవారికి వాళ్ళు కూడా పట్టవరు 3 ఊది రేఖలు పెట్టుకొని అడ్డ రేఖలు పెట్టుకొని శివ శివ శంభో శంకరాన్ని మీరు కొలుస్తారు. అదే నా పావు కూడా పట్టములు నిలువు రేఖలు పెట్టుకొని గోవింద నారాయణ వైపుడు మాత కథదేవుడా కాపాడుతారు కాబట్టి మేము కొలుస్తాం. హరిభక్తికి శివభక్తి కథక అలనాడు 30 సంవత్సరాల నుంచి నేను విడిపోయినామే. ఈనాడు ఎలా ఇస్తాను అనుకున్నాం అన్నయ్య. అన్నయ్య అదే నా నీకు డౌట్. అందమైన పిల్లలా వాళ్ళు కూడా మొత్తంలో మేము కూడా ఏం లేదు తెల్లవారితే ఈ బూది అడ్డరేఖలు తుడిచి 3 నిలువున వాళ్ళు పెట్టుకొని శివ శివ హరహరణ వాక్యం మరసి గోవింద నారాయణ కదిరిదేవుడా గణపతిరెడ్డి వైకుంఠవాస ఓగులేసడా గోవిందాన్ని ఇది మూటికి ముమ్మాటికి నమ్మవచ్చిన అన్నయ్య. చెల్లెలా మరి నీవు మా దేవుడు తలుస్తున్నావు చెప్తున్నావు. ఎంత అన్నాతిలు అనుకుంటే మాత్రం కూడా సాంప్రదాయానికి నువ్వు మాట ఉంది కదా. మరి తాంబూలం అందజేసినా కానీ
అలాగే నమ్మి నా బిడ్డలు ఇస్తాను అన్నయ్య. తలారి చెల్లెలా ఈ భూమి ఆకాశాల సాక్షిగా అవునన్నయ్య. సూర్యచంద్రాల సాక్షిగా సూర్యతం వారి సాక్షిగా మన ఇంటి తలారి వారి సాక్షిగా ఏరా? వ్యాపారం సాక్షులు పెట్టుకోండి వాళ్ళే మా శివభక్తి మాని మీ అనుభక్తి కొలుస్తూ నీకు మాత్రం నా చిన్న కొడుకు వెంగళ పెళ్లి చేసుకుంటానమ్మా. అన్నయ్య, ఈ భూమి ఆకాశం వారి సాక్షిగా, అష్ట దిగ్బాలతో సాక్షిగా, అవునమ్మా. సూర్య చంద్రాదులు సాక్షిగా, ఆ, చూస్తున్న సభ వారి సాక్షిగా, నా భర్త నాయుడి సాక్షిగా, ఉమ్. నా కుమార్తె ఎవడ చిన్నమ్మను నీ కుమారుడు వెండి గారికి మాట తప్పకుండా ఇస్తాను అన్నయ్య. చాలా సంతోషం చెల్లెలా. అన్నయ్య, చెల్లెలా మరి బిడ్డని ఇస్తాను అన్నయ్య, కానీ పెళ్లి మటుకు నా పావుగుణం జరిపిస్తాను అన్నయ్య. అవునన్నయ్య. 6 మంది కుమారుల కళ్యాణం చేసినా కానీ అవును కదా. ఒక పెళ్లికు నువ్వు రాలేదు కదా. ఇంటికాడ అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుని సేవలు చేసిన పడిపోయినాయి. కానీ పెళ్లి ఇక్కడ డిన్నర్ అక్కడ. అలాగే అన్నయ్య, ఆ, మీరు వెళ్ళి పెళ్లి వర్క్ వచ్చాను మరి. అవునమ్మా. ఆ. ఆహా. తలారి ఆ, అమ్మా. పావుగొండ పట్టణంలో ఆ, అటు వాలుగొండ పట్టణ మీద రావుడి కుమారుడు, ఆ, పావుగొండ పట్టణ మీద నాయుడు కుమార్తె ఆ, ఇరువురికి కళ్యాణం జరుగుతుందని చెప్పి పెళ్లి వారికి మొత్తం పాటించిన ఆయన. ఆ, అలాగే. ఓ పెద్దయ్యమా, ఓ, మీరంతా పెళ్లి